డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రోజున సమస్యలన్నీ పక్కకు పెట్టేసేసి ఆడెవరో కుర్రోడు రఫ్ అని ప్లకార్డు పెడితే దాన్నే బూమరంగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అలరలు చేస్తున్నారు. అదొక కొత్త సంస్కృతి తీసుకొస్తుంది టీడీపీ పార్టీ అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణ. ఏం చెప్తారు? ప్రతిపక్షం స్పందించినప్పుడు దానికి దమ్ముగా ధైర్యంగా తిప్పికొట్టేటువంటి సత్తా కూడా అధికార పార్టీకి ఉంది. అది ప్రజాస్వామ్యంలో దిస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. తప్పకుండా తిప్పి కొట్టాలా, ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారని అంటే వాళ్ళు యథేచ్ఛగా రెచ్చగొట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుకు రఫా అంటూ ఉంటే ఇక్కడ ప్రజల మనోగతాలు, భావోద్వేగాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి యొక్క అభిమతాలు ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా నోటి నుంచి ఏమొస్తుందా అని. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కౌంటర్ ఇవ్వడంలో తప్పే ఉంది. డెమోక్రసీ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. దాన్ని స్వాగతించాలా తప్పకుండా. ఈ మీడియా కానీ, ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, సమాజం కానీ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కౌంటర్ చేయాల్సిందే తప్పకుండా. దాన్ని ఏదో యాగి చేస్తున్నారు అంటే మీరు చేశారు అంటే గిల్లి జ్వాలబాడుతున్నారు. ప్రతిదానికి కౌంటర్ వేసి దాన్ని ఒక చర్చగా పెడుతున్నారు. నువ్వు 40,000 మందితో పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు జనాల్ని మొబిలైజ్ చేయడంలో దిట్ట. ఏది డబ్బులు ఇస్తావు, సారాయి పొట్లాలు ఇస్తావు, మందు ఇస్తావు, వాళ్ళకి 200, 300 ఇస్తావు కూలీ కదా. అలవాటు పడిపోయి ఉన్నారు. అక్కడ వస్తారు 40,000 మంది, 1,00,000 మంది రారేయింది నీ దగ్గర. గతంలో నువ్వు ఎలక్షన్లప్పుడు మీటింగులు పెట్టావు, ఒక్కోటి 99 కోట్లు ఒక్కో మీటింగ్. అసలు ఎవడిచ్చాడు ఈ బాబు సొమ్ము? ఇవాళ గణాంకాలు తీయండి. ఇవాళ గణాంకాలు ఇండియా సర్వేలో ఎలక్షన్ కమిషను ఒక సర్వే ఇచ్చింది. ఆ సర్వేలో అత్యధికంగా ఖర్చు పెట్టినటువంటి బీజేపీ 3,350 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 1,355 కోట్లు కేవలం బీజేపీ ఖర్చు పెట్టింది. దాంట్లో 680 కోట్లు కాంగ్రెస్ ఖర్చు పెట్టింది. 3వ ప్లేసు మీది 380 కోట్లు తెలుగుదేశం ఖర్చు పెట్టింది. 68 కోట్లు. 7వ స్థానం మాది. 5వ స్థానం తెలంగాణ. అంటే మీరు డబ్బులు యథేచ్ఛగా ఎలక్షన్స్లో ఆథరైజ్డ్గా అంటే ఇంత ఖర్చు పెట్టారంటే అనాథరైజ్డ్గా ఎంత ఖర్చు పెట్టారు? మీరు డబ్బుల్ని దొర్లించడంలో సిద్ధాస్తులు. ఈ యొక్క కేసును చూసారు, ఆ లిక్కర్ మాఫియా మొత్తం 13 మంది వచ్చేసారు. విజయవాడ జైల్లో ఉన్నారు ఇప్పుడు 13 మంది మొత్తం. ఇక తర్వాయి భాగం విరాట పర్వమా, లేకపోతే ఇంకేం పర్వమా, లేకపోతే నిష్క్రియ పర్వమా, ఇక నీ దగ్గరికే వస్తూ ఉంది. దాన్ని డైవర్ట్ చేయటం కోసం, దాని గురించి చర్చ జరగకుండా ఉండటం కోసం, తాడేపల్లి ప్యాలెసేపు చేతులు చూపించకుండా ఉండటం కోసం, మాట్లాడించడం కోసం నువ్వు ఈ పాలిటిక్స్ అన్నీ చేస్తూ ఉన్నావు. ఇక్కడ దాంట్లో జగన్ అరెస్ట్ చేస్తారంటారు అంటూ వైనాట్ అండి. తేలితే తప్పకుండా సిట్లో ఎంక్వైరీలో కనుక ఇతనే తీశాడు. నాకు కూడా తెలుసు. అక్కడ ఆ ఫ్లాటు ఏది వార్ రూమ్ అనేది ఉండేది జగన్ గారి ఇంటి వెనక. అక్కడ అందరూ ఈ సజ్జల గిజ్జల చెవిరెడ్డి స్పెషల్ ఇవాళ పేపర్లో వచ్చే కథనాలన్నీ కూడా ఎలక్షన్లప్పుడు కట్టాల డబ్బులు అక్కడ డంప్ అయినాయి, కంటైనర్లతో వచ్చినాయి. ఆ రోజే ఈనాడు చెప్పింది, జ్యోతి చెప్పింది, అందరూ చెప్పారు. అది ఇప్పుడు సిట్టు వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఆనాడు మీరు ఆ కంటైనర్ల డబ్బు చూసారా? వైసీపీ కంటైనర్లు వస్తున్నాయి పోతున్నాయి అని చూసాం. కానీ నేను 2-3 మట్టుకు చూసా. మోటార్ సైకిల్ మీద కుర్రాళ్ళని కొంతమందిని వెనక బ్యాగులు ఇచ్చి వెనక బ్యాగుల్లో డబ్బులు డంప్ చేసి పంపిస్తున్నాయి చూసా 2-3 సార్లు. అంటే అసలు అదే పని మీద ఉంటున్నారు ఒక 20-30 మంది. అంటే ఇదే అది నేను అనుకున్నా. అంటే ఇప్పుడు పేపర్లో వస్తూ ఉంటే అది కరెక్టే అనిపించింది నాకు. ఇప్పుడు పేపర్లో చూస్తూ ఉంటే అసలు అది నిజమే అనిపించింది. చాలామంది చెప్పుకున్నారు ఎలక్షన్లప్పుడు కూడా డబ్బులు ఈ విల్లాల్లోనే ఉన్నాయని. అక్కడ అంతా నాయకులు ముందునే ఫ్రంట్ వరుసలో ఉంటారు, వెనక వరుస అంతా కూడా వారు రూములని పెట్టి ఏదో రూములని పెట్టి అక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన మాట వాస్తవం అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అంటే అది నిర్ధారణ చేయాల్సింది ఆథరైజ్డ్గా సిట్ కాబట్టి చేస్తున్నారు. తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్ వైపు మొత్తం ఏళ్ళన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి. చట్టం అంతా కూడా అటే చూపిస్తుంది, కళ్ళన్నీ అటే చూపిస్తూ ఉన్నాయి, నోరులన్నీ కూడా అదే చూపిస్తూ ఉన్నాయి, సాక్ష్యాలన్నీ కూడా అటే చూపిస్తూ ఉన్నాయి. దాన్ని కప్పిపుచ్చటం కోసం, దాన్ని పక్కదారి పట్టించడం కోసం, ఇతని మీద ఆ చూపు రానియకుండా ఉండటం కోసం చేస్తున్నటువంటి డైవర్స్ పాలిటిక్సే. ఇంకోటి అంటా ఉన్నారు వైఎస్ఆర్ వాళ్ళు, ఆ రాజకీయాలు ఉన్నప్పుడు సర్వసాధారణమే జైలుకి వెళ్ళి రావడం అనేది. సిగ్గుచోటు. సర్వసాధారణం ఏంటి? అసలు ఇది ఒక వ్యాపకంలా తయారైపోయింది. క్రిమినల్స్ హ్యాబిచువల్ క్రిమినల్స్ మొత్తం వైసీపీలో ఉండి వాళ్ళు మెంటల్లీ దే ఆర్ ప్రిపేర్డ్
అసలు ఇంత నీచంగా మరణం మేలు కదా. ఈ రాజకీయాల్లో అసలు ఇంత కాలగర్భంలో కరిగిపోయేటువంటి ఈ రాజకీయాన్ని మీరు పాదాలకు అన్యాక్రాంతం చేస్తాం. మీ బతుకుల్ని ఆత్మగౌరవం లేకుండా జీవించేటువంటి ఈ జీవితాల్లో మీరు చేసేటువంటి ప్రజాసేవ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారా? అర్రులు దాస్తున్నారా? ఇంతకన్నా దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఈ రాజకీయ వ్యవస్థలో ఇదా నిర్వచనం రాజకీయాలంటే? అవ్వ సిగ్గుతో తల ఉంచుకోండి. ఇంకా సిగ్గన లేదు, సిగ్గు ఎగ్గు లేకుండా అసలు ఎవరైతే వ్యభిచారులు కూడా ఆ విధంగా పట్టపగల నడిబొడ్డులో రాజకీయ వ్యభిచారం చేయటం నేను ఎక్కడ చూడలేదు. ఒక రాజకీయ పార్టీ అయి ఉండి పచ్చిగా నడి రోడ్డులో రాజకీయంగా నగ్నంగా వ్యభిచారం చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారులు ఎవరన్నా ఉండారంటే కేవలం వైసీపీ పార్టీ వాళ్ళే. వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు, తగునమ్మా అని చెప్పి అందరూ ముందు వరుసలో ఉండి మమ్మల్ని తీసుకెళ్ళండి అందరూ జైలుకు పోతున్నారు, నేను కూడా పోవాలని చెప్పి నిన్న వెంపర్లాడతా ఆవేశంతో ఊగిపోతా అంబటి రాంబాబు డాన్సులు సంబరాలు రాంబాబు నిన్న పోలీసుల మీద అటాక్ చేస్తున్నాడు. అంటే మార్కులు పడవేమో అధిష్టానంలో జగన్మోహన్ రెడ్డి గారి దాకా నేను కూడా జైలుకి వెళ్తే కదా నాకు మంచి పదవులు ఇచ్చేది రేపు రాబోయే రోజుల్లో అని పోలీసులు నెట్టడం, వివాదాస్పదంలోకి వెళ్ళటం, హల్చల్ చేయటం, మళ్ళీ అదేమని అడిగితే తగునమ్మా అని చెప్పి నా మీద కేసులు పెడతారు. చట్టాన్ని నీ చేతులు తీసుకుంటే కేసులు పెట్టరా ఏంటి? బుల్డోజ్ చేయరా, తొక్కరా నొక్కరా, బుల్డోజ్ చేయరా, కలబడరా, నిలబడరా, ఆపరా? గొంతు ఆపాల్సిన ప్రజాస్వామ్యంలో పోలీసుకు లేదా? మీ బలంతో బలవంతుడు బలహీనుడు చెరపడతా ఉంటే మేము చూస్తూ ఊరుకుంటుందా ప్రజాస్వామ్యం? ఎవరున్నా సరే అధికారంలో ఈ విధంగా చేసుకుంటా పోతే ఏమవుతుంది? అందువల్ల ఇతని మీద కూడా కేసులు పెట్టించుకున్నాడు. అందరు జైలుకి వెళ్తున్నారు, నేను వెళ్ళపోతే ఎట్టా అని చెప్పి. ఇప్పుడు ఎట్టుండాలంటే అత్యుత్సాహంగా జగన్ పార్టీలో ఆయన ఒకటే అన్నాడు, అందరు జైలుకి వెళ్ళండి అబ్బా, ఏమి ఇబ్బంది లేదబ్బా, అధికారం వచ్చిన తర్వాత ఏ నోట్బుక్లో రాస్తామో రాసుకోండి అబ్బా, వాళ్ళు విదేశాలకు వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, లేకపోతే లండన్లో ఉన్నా, రిటైర్డ్ అయినా, ఎక్కడున్నా లాక్కొచ్చి తొక్కి నొక్కి వాళ్ళ జీవితాలను కూడా బుగ్గిపాలు చేయకపోతే నేను జగనే కాదన్నాడు. అంటే ప్రజాస్వామ్యంలో మనుషులు మనుగడ కాపాడాల్సినటువంటి అధినేతవి, ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వాడివి, ఎలక్షన్ అప్పుడే పార్టీల గురించి మాట్లాడాల్సిన వాడివి, నువ్వు ఈ రోజున రఫా గురించి మాట్లాడతా అందరిని తీసుకొచ్చి హతమారుస్తానంటున్నావంటే ఎంప్లాయీస్నో లేకపోతే రాజకీయ నాయకులను నీకు అసలు అధికారం ఎప్పటికన్నా ఇస్తారా? అసలు ఎప్పుడన్నా ఇస్తారా? మాట్లాడటానికి బాగుంటుంది కానీ సినిమాల్లో కుదురుతుందేమో కానీ నిజ జీవితంలో కుదరదు.